సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ నెల 24న ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైల్లో వంశీ రిమాండ్ లో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ నెల 24న ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైల్లో వంశీ రిమాండ్ లో ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ నెల 24న ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా జైల్లో వంశీ రిమాండ్ లో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ శ్రీలత, ఏదైతే ప్రస్తుతం జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్న వంశీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. ఆ తీర్పును ఈ నెల 21కి వాయిదా అంటే నెక్స్ట్ డైరెక్ట్ వాయిదా వేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే 24న తీర్పు ఉంటుందని చెప్పేసి కూడా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ A1 గా ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా కూడా అంటే కొన్ని రోజులు కూడా ఆయనకి రిమాండ్ లోనే ఉంటూ వచ్చారు. ప్రతిసారి బెయిల్ పిటిషన్ మీద వెళ్ళడము కోర్టు తోసిపుచ్చడం జరిగింది. కానీ ఈ రోజు వాదన మొత్తం ముగిశాయి కాబట్టి ఇక వాదన ముగిసిన తర్వాత తీర్పును చెప్పాలి కాబట్టి తీర్పు జడ్జిమెంట్ ను ఈ నెల 24కి వాయిదా వేయడం జరిగింది. 24న జరగబోయే తీర్పును బట్టి వల్లభనేని వంశీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందో మనకి తెలుస్తుందంటే ఇప్పటికే వల్లభనేని వంశీ మీద ఇటు ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు కూడా ఉంది. ఆ కేసుకు సంబంధించి నెక్స్ట్ పోలీసులు ఏం చేస్తారో చూడాలి. ఈ కేసుకు సంబంధించి శిక్ష పడితే ఓకే, శిక్ష పడకపోతే నెక్స్ట్ ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు కూడా పోలీసులు తిరగదోడే అవకాశం లేకపోలేదు. మొత్తానికైతే వల్లభనేని వంశీ మీద టీడీపీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టడం, అదేవిధంగా ఆయన బయటికి రానియకుండా చేయడం అనేది వైసీపీలో అయితే ఒకంత ఆందోళనతో నెలకొనేది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.